హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్జే డైలీ వ్లాగ్స్. ఈరోజు పాలకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలి. అవి వేగాక పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ను కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసాక కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పాలకూరను వేయాలి. పాలకూరను 3-4 టైమ్స్ బాగా వాష్ చేయాలండి. అప్పుడే వాటికి ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. వాష్ చేశాక పాలకూరను వేయాలి. పాలకూరను వేసాక కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఇంకినంత వరకు మగ్గనివ్వాలండి. మగ్గాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా కలిపాక ధనియాల పొడి, కొంచెం కారం వేసుకోవాలి. కారం కూడా వేసాక మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలండి. మూత పెట్టి మగ్గాక మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలండి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఫ్రై తయారై